హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు బొమ్మ స్టాటస్. యాదగిరిగుట్ట ఆపోజిట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మీరు చూస్తుంది S&A లెటర్ టాటూ. ఈ టాటూ వచ్చేసి తన చెయ్యి మీద రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ సైడ్లో టాటూ వేయించుకున్నాడు సింపుల్గా. ఈ టాటూని లోకల్ అనస్థీషియాతో జెల్ అప్లై చేసి ఇతనికి ఎటువంటి పెయిన్ రాకుండా చాలా సింపుల్గా టాటూ వేయడం జరిగిందండి. ఇతను SA అని 2 లెటర్స్ని టాటూ లాగా వేయించుకుంటున్నాడు. ద మీనింగ్ ఆఫ్ 2 లెటర్ ఈజ్ దట్ పర్సనల్ ఆఫ్ దట్ పర్సన్. ఎందుకంటే అతను ఎవరికి చెప్పడంట S అంటే ఏంటిదో, E అంటే ఏంటిదో. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. అలా ఇతను కూడా S&A అనే టాటూని డిజైన్ చేశానండి. ఈ టాటూ మెయింటెనెన్స్ వచ్చేసి చికెన్ తినకూడదు, పప్పులు తినకూడదు, చీమ్ వస్తువులు తినకూడదు. మీరు ఒకవేళ తిన్నారనుకోండి, మీకు 7 days పాటు ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ వచ్చాక మీరు దాన్ని పైనుంచి లేయర్ లాగా ఇట్లా గోకడం మీన్స్ ఇచ్చింగ్ లాగా వస్తే రబ్ చేయవద్దు. ఇంకోటి, మీరు టాటూ వేసుకున్నాక ఆ ఏరియాలో ఎటువంటి సైడ్కి కానీ ఎక్కడ కానీ తగలొద్దు. టాటూ వేసుకున్న ప్లేస్ వేరే టచ్ చేయొద్దు ఎక్కువగా. ఎందుకంటే మీకు కలర్ అనేది పచ్చిగా ఉంటుంది. ఆ పచ్చిదనంలో 7 days పడుతుంది ఒక కలర్ అనేది స్కిన్ లోపలికి వెళ్ళాలంటే. మీరు అలా స్కిన్ లోపలికి వెళ్ళకుండా ఆ టాటూ బయట ఉన్న లేయర్ని బయటికి తన్నేస్తుంటుంది. మీరు అలా ఆ స్కిన్ అనేది ఊసిపోతుంటుంది. సంథింగ్ స్నేక్ తన స్కిన్ని ఎలాగ విడదీస్తుందో అలా టాటూ వేశాక 7 days తర్వాత అలా స్కిన్ని విడదీశాక ఆ లేయర్ని మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో పీకొద్దు. నార్మల్గా అందరు అనుకుంటారు టాటూ వేసుకున్నాక అట్లా ఏమి ఉండదు, ఏదైనా తింటా ఎట్లయినా ఉన్నా ఏం కాదు అనుకుంటారు. బట్ మీరు అందరికీ అలా కాదు, కొంతమంది తప్పకుండా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీరు అలా మెయింటైన్ చేస్తేనే మీ టాటూ పర్మనెంట్గా ఎటువంటి షేడ్ కాకుండా చక్కగా కనిపిస్తుంది. ఇక చాలామంది అడుగుతారు, నాన్ వెజ్ తినొచ్చా, చికెన్ తినొచ్చా, ఎగ్స్ తినొచ్చా? మెయిన్ ఎగ్స్ తింటే ఏమవుతుంది, ఎగ్స్ సింపులే కదా, దానికి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా అని అనుకుంటారు. బట్ ఎగ్స్ తినొద్దు, ఫిష్ తినొద్దు, చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, ఇంకా వంకాయ పాలకూర తినొద్దు. ఎందుకంటే నాన్ వెజ్ తినొద్దు కదా, వెజిటేబుల్స్ కూడా చెప్తున్నారు కదా మీరు అంటే, వెజిటేబుల్స్లో హీట్ వస్తువులు ఉంటాయి. ఇలా హీట్ వస్తువులు మీరు తిన్నప్పుడు మీకు ఇచ్చింగ్ లాంటిది ర్యాషెస్ లాగా ఫామ్ అవుతుంది. అలా ర్యాషెస్ లాగా ఫామ్ అయినప్పుడు మీకు దురద వస్తుంది, మీకు గోకాలనిపిస్తుంది. ఆ గోకాలను కంట్రోల్ చేసుకోకుండా ఇబ్బంది పడడం ఎందుకు, మీరు 3-4 days జస్ట్ వదిలేసేయండి టాటూ కోసం. టాటూ మాత్రం మంచిగా డార్క్గా వచ్చేస్తుంది మీరు మంచి మెయింటెనెన్స్ చూసుకుంటే. మ్యాక్సిమం కొంతమంది టాటూ వేసుకున్నాక మెయింటెనెన్స్ చెయ్యరు, ఏమంటారో నేను మెయింటైన్ చేసినా అనుకుంటారు. కానీ బట్ మీరు జాగ్రత్తగా కాపాడాలి టాటూని, మీకు కలర్ అనేది డార్క్ కావాలనుకుంటే. ఇంకా మీరు స్నానం చేసే ముందు వాటర్ పడనీయొద్దు. వాటర్ పడక ముందుకు ఆయిల్ అప్లై చేయాలి. మీరు అలా ఆయిల్ అప్లై చేశాక దాని మీద ఆఫ్టర్ బాతింగ్ నివ్యా మాయిశ్చరైజర్ అనే క్రీమ్ దొరుకుతుంది మీకు. నివ్యా మాయిశ్చరైజర్, అది బ్లూ కలర్ రౌండ్ బాక్స్ ఉంటుంది. ఆ క్రీమ్ని మీరు రెగ్యులర్గా అప్లై చేయాలి. ఆ క్రీమ్ మీకు కోటెడ్ లేయర్ లాగా కాపాడుతుంది టాటూని. ఆ నివ్యా మాయిశ్చరైజర్ అనేది టాటూకే కాదండి, మీకు ఎండ నుంచి మీ స్కిన్ని కాపాడుతుంది. ఇంకా మీకు వింటర్ సీజన్లో మీ స్కిన్ ఇంకా డ్రై కాకుండా చూసుకుంటుంది. ఆ నివ్యా మాయిశ్చరైజర్ చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మ స్టాటస్, యాదగిరిగుట్ట ఆపోజిట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా.